హాయ్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మరి ఆల్ కాంపిటేటివ్స్ కానీ ఆర్ఆర్బి ఎస్ఎస్సికి కానీ దేనికైనా సరే కామన్గా వచ్చేటువంటి టాపిక్లానా విటమిన్స్. మరి ఆ విటమిన్స్ గురించి చూసే ప్రయత్నం చేద్దాం. అందరికీ తెలుసు, విటమిన్స్ యొక్క స్టడీని విటమినాలజీ అనేటువంటి పేరుతో చెప్తాం. ఏమంటున్నానా? విటమినాలజీ. దీనికి ప్రత్యేకించే విషయం ఏమీ లేదు, మనందరికీ తెలిసిందే. సరే, ఈ మధ్యకాలంలో విటమిన్స్ నుంచి ఎటువంటి బిట్లు వస్తున్నాయి అనే విషయాన్ని తెలిస్తే, అసలు విటమిన్ అనేటువంటి వాటిని కనిపెట్టింది ఎవరు? లూనిన్. బాగా గుర్తుపెట్టుకోండి, విటమిన్స్ని కనిపెట్టింది విటమిన్స్ వాజ్ ఇన్వెంటెడ్ బై లూనిన్, LUNIN. చాలా పుస్తకాల్లో ఫంక్, హాప్కిన్స్ అని వస్తుంది. వాళ్ళందరూ వేరు, వాళ్ళ గురించి కూడా మనం ఇప్పుడు మాట్లాడదాం. సరే, మరి విటమిన్లు అనేటువంటి వాటికి సంబంధించి లూనిన్ అయితే పేరు పెట్టింది ఎవరు? పేరు పెట్టినటువంటి పర్సన్ పేరు ఫంక్, కాశ్మీరీ ఫంక్. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? విటమిన్స్కి పేరు పెట్టిన వ్యక్తి ఫంక్, నేమ్ గివెన్ బై ఫంక్. అయితే ఫంక్ అనేటువంటి వ్యక్తి 18th సెంచరీలో విటమిన్స్ గురించి విపరీతంగా పరిశోధనలు చేశాడు. కాబట్టి 18th సెంచరీనే విటమిన్స్ సెంచరీగా పిలుస్తారు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి? విటమిన్స్ సెంచరీ అంటే ఎవరు? 18th సెంచరీ. అసలు ఫంక్ ఏమని పేరు పెట్టాడు అంటే, ఫంక్ అనేటువంటి ఆయన వైటల్ ఎమైన్స్ అనే పేరు పెట్టాడు. మరి దీన్ని బిట్టు కింద ఎలా అడుగుతాడు సార్? విటమిన్స్కి సంబంధించిన ఫస్ట్ నేమ్ వైటల్ ఎమైన్స్. కాలక్రమంలో పేర్లు మారుతూ ఉంటాయి కదా, ఆ మారడంలో మనకి ఇది విటమిన్ అనేటువంటి పేరుగా ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చెప్పండి నాన్న, ద నేమ్ విటమిన్ వాజ్ గివెన్ బై ఫంక్. ఇంకాస్త ముందుకెళ్దాం సార్. మరి విటమిన్స్ అనేటువంటి పేరు దేనికి సంబంధించింది? ఇట్స్ ఏ లాటిన్ వర్డ్. కాబట్టి విటమిన్ అనేటువంటిది ఏ వర్డ్ నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్. ఇవి చాలా ముఖ్యం. ఏ లాంగ్వేజ్ నుంచి డెరైవ్ చేయబడ్డాయి అని అడుగుతుంటాడు. లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఓకే సార్. మరి విటమిన్ల గురించి ఇంకా ఏమన్నా మనం ఏం తెలుసుకోవచ్చా? మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవచ్చు. విటమిన్స్ని వర్గీకరించినటువంటి ఆయన హాప్కిన్స్. సింపుల్గా చెప్పాలంటే విటమిన్స్ వాజ్ క్లాసిఫైడ్ బై హాప్కిన్స్. ఎప్పుడు సార్? 1912. బట్ ఇతను వీటిని కోఫాక్టర్ అనేటువంటి నేమ్తో చెప్పాడు. ఫంక్ అనేటువంటి పర్సన్ విటమిన్స్ అని చెప్తే, ఇతను విటమిన్స్నే ఎందుకో ఆ పేరు నచ్చలేదో, ఫంకే నచ్చలేదో మనకైతే తెలీదు, కోఫాక్టర్ అనే నేమ్తో చెప్పాడు. ఇది కూడా చాలా ఫేమస్ బిట్. విటమిన్స్ని కోఫాక్టర్గా పిలిచిన వ్యక్తి ఎవరు? హాప్కిన్స్. మరి హాప్కిన్స్ క్లాసిఫికేషన్ ఎలా చేశాడు సార్? హాప్కిన్స్ క్లాసిఫికేషన్ ముఖ్యంగా ఎలా జరిగింది అంటే, సాల్యుబిలిటీ అనేటువంటి దాని ఆధారంగా జరిగింది. మాస్టారు, సాల్యుబిలిటీ అంటే ఏంటి? కరగడం. ఒక పదార్థం ఎందులో అయితే కరుగుతుందో డిజాల్వ్నెస్నే సాల్యుబిలిటీ అంటాం. ఆ సాల్యుబిలిటీని బట్టి విటమిన్స్ని 2 టైప్స్ కింద కన్వర్ట్ చేశాడు. ఏమిటి మాస్టారు అది? ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్, కొవ్వులో కరిగేవి. 2 వాటర్ సాల్యుబుల్, నీటిలో కరిగేవి. సార్, ఎవరు వాళ్ళు? ఫ్యాట్ సాల్యుబుల్ అంటే ADEK. వాటర్ సాల్యుబుల్ అంటే B కాంప్లెక్స్, C. ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. కాబట్టి మనకు క్వశ్చన్ ఎలా అడగచ్చు? విటమిన్స్ అనేటువంటి వాటిని వర్గీకరించిన వ్యక్తి హాప్కిన్స్. ఇదిగోండి ఇది. ఇంకా ఏమన్నా చెప్పచ్చా సార్? ఆబ్వియస్లీ చూద్దాం. మరి ఈ విటమిన్స్కి సంబంధించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా చూసుకోవాల్సింది గుర్తుంచుకున్నానా, B కాంప్లెక్స్ అనేటువంటి దాంట్లో ఏమేమి ఉన్నాయి? మీ అందరికీ తెలుసు B కాంప్లెక్స్లో ఏమేమి ఉన్నాయో. ఏంటి? B1 థైమిన్, B2 రైబోఫ్లావిన్, B3 నియాసిన్, B5 పాంటోథెనిక్ యాసిడ్, B6 పైరిడాక్సిన్, B7 బయోటిన్, B9 ఫోలిక్ యాసిడ్, B12 సైనాకోబాలామిన్, B17 న్యూగా వచ్చింది. సార్, ఇవన్నీ ఎవరు చేశారు? ఈ B కాంప్లెక్స్కి సంబంధించి ఈ క్లాసిఫికేషన్ ఇచ్చినటువంటి పర్సన్ జోరమాండ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, జోరమాండ్. ఓకే, గుడ్. ఇంకాస్త ముందుకెళ్దాం. సార్, విటమిన్స్ అంటున్నారు కదా, మరి విటమిన్స్కి సంబంధించి ఫస్ట్ విటమిన్ ఏది? ద ప్రైమరీ విటమిన్, ఫస్ట్ విటమిన్ C. ఎలా అడగచ్చు?
అత్యంత పురాతనమైన విటమిన్ ఏది? సి. ద మోస్ట్ యాన్షియంట్ విటమిన్? సి. మొట్టమొదటి కనుగొనబడిన విటమిన్? సి. ప్రజలకు తెలిసిన మొదటి విటమిన్? సి. ఇలా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. అసలు ఈ సి విటమిన్ని కనిపెట్టింది ఎవరు సార్? సి విటమిన్ని కనిపెట్టిన ఆయన పేరు జేమ్స్ లిండ్. జేమ్స్ లిండ్. బిట్టిసారి ఇలా అడుగుతున్నాడు, రసాయనికంగా చూడడానికి ఇక్కడ అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు? రసాయనికంగా, దట్ మీన్స్ కెమికల్ నిర్మాణం తెలిసిన మొట్టమొదటి విటమిన్, కెమికల్ స్ట్రక్చర్ తెలిసిన ఫస్ట్ విటమిన్ ఏది అని అంటున్నాడు. కెమికల్ స్ట్రక్చర్ తెలిసిన ఫస్ట్ విటమిన్ B1. రెండు వేరువేరుగా అడగచ్చు, మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ. ఏంటి మొట్టమొదటి విటమిన్ ఏది? సి. రసాయనికంగా నిర్మాణం తెలిసిన, అసలు అందులో ఏముందో తెలిసిన విటమిన్ ఎవరు? B1. సార్ అసలు విటమిన్లు ఎందుకు తీసుకోవాలి అంటే వీటిని సూక్ష్మ పోషకాలుగా చెప్తారు. అంటే సార్ చాలా తక్కువ పరిమాణంలో తీసుకుంటాం. వీటినే ఇంగ్లీష్లో మైక్రో న్యూట్రియంట్స్ అనేటువంటి నేమ్తో కూడా చెప్తున్నాడు. మైక్రో న్యూట్రియంట్స్. ఓకే సార్, ఓకే. ఎంత తీసుకోవాలి? కేజీలా, లీటర్లా, మరి ఎంత? ఇంత తప్పు, అలా మాట్లాడకూడదు. విటమిన్స్కి ప్రమాణాలు, అసలు విటమిన్స్కి యూనిట్స్ ఏంటి అని అడుగుతాడు. విటమిన్స్కి యూనిట్స్ అంటే ఐ లవ్ యూలో లవ్ తీసేస్తే చాలు, ఐయు, ఇంటర్నేషనల్ యూనిట్స్. కాబట్టి విటమిన్స్ని కొలవాలి అంటే ఐయు. ఎలా సార్? ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ 5 IU తీసుకోవయ్యా, విటమిన్ డి 7 IU తీసుకోవయ్యా అంటే ఎంత తీసుకోవాలి అనేది ఐయు, ఇంటర్నేషనల్ యూనిట్స్గా చెప్తూ ఉంటారు. ఎందుకు తీసుకోవాలి? నేను తీసుకోను, కుదరదుగా, తీసుకోవాలి. ఎందుకు? విటమిన్స్ వల్లనే మనకి వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. వ్యాధి నిరోధక శక్తి. కాబట్టి క్వశ్చన్ ఏమడగచ్చు? విటమిన్స్ వల్ల వచ్చే శక్తి వ్యాధి నిరోధక శక్తి. దీన్నే ఇంగ్లీష్లో ఇమ్యూనిటీ. విటమిన్స్ గివ్ ఇమ్యూనిటీ టు అవర్ బాడీ. ఓకేనా? మరి విటమిన్లని చూస్తున్నాం సార్, అంతా బాగానే ఉంది. మరి విటమిన్లకు సంబంధించిన విషయం ఏంటి అనే విషయాన్ని మనం మాట్లాడాలి ఇంకొద్దిగా. అయితే హర్షిత్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇలాంటి వీడియోలు మీ ముందుకి డైలీ వస్తూ ఉంటాయి. అవి చూసి మీరు మీ ఎగ్జామ్ని బాగా ప్రిపేర్ అవ్వండి. రాష్ట్రంలో ఉన్న ద బెస్ట్ ఫ్యాకల్టీ అంతా కూడా మన హర్షిత్ ఇన్స్టిట్యూట్కి వస్తున్నారు కాబట్టి అక్కడ మీ విజయానికి కావాల్సిన అన్ని వసతులు, దట్ మీన్స్ ఫుల్ ఫ్యాకల్టీ, మెటీరియల్, అలాగే డైలీ టెస్ట్, అలాగే డైరెక్టర్ సార్ యొక్క గైడెన్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి విజయం మీరు తప్పకుండా సాధిస్తారు. చూడండి, మరి ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ అనేటువంటిది మీకు జరుగుతుంది మండే నుంచి. కాబట్టి మీ కళలను సాకారం చేసుకోవడానికి ఈ మండే నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మరి అందరూ కూడా అవేర్గా ఉండండి. సార్ విటమిన్స్ గురించి ఇంకేమన్నా చెప్పచ్చా సార్? చెప్పచ్చు. విటమిన్ ఏని కనిపెట్టింది ఎవరు? మెక్ కల్హం. విటమిన్ డిని కనిపెట్టింది సార్? అగైన్ మెక్ కల్హం. మరి విటమిన్ ఈని కనిపెట్టింది సార్? ఇవాన్స్. ఈతోనే వచ్చింది ఇవాన్స్. విటమిన్ కేని కనిపెట్టింది సార్? డాయిసీ ఢామ్. గుడ్. సిని కనిపెట్టింది ఆల్రెడీ మనం ఇంతలోనే చెప్పుకున్నాం, జేమ్స్ లిండ్. బి కాంప్లెక్స్ని కనిపెట్టినటువంటిది మరి ఫాదర్ ఆఫ్ విటమినాలజీ ఫంక్. ఇది విటమిన్లకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి చరిత్ర. అయితే మరి ఈ విటమిన్ల గురించి ఇంకా ఏం మాట్లాడచ్చు, ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటన్నా విటమిన్ ఏ. అసలు విటమిన్ చదివేటప్పుడు ఎలా చదవాలి చూద్దాం. ముందుగా విటమిన్ ఏ యొక్క సైంటిఫిక్ నేమ్ అడుగుతాడు. ఎప్పుడూ కూడా ప్రతి విటమిన్కి సైంటిఫిక్ నేమ్ తెలుసుకోవాలి. సైంటిఫిక్ నేమ్ పేరేంటనా? రెటినాల్. సార్ ఎక్కడో వింటున్నట్టుంది సార్. ఎస్. విటమిన్ ఏ యొక్క విధి, వాట్ ఈస్ ద ఫంక్షన్ అని అడిగితే కన్నుని కాపాడడం, కన్నుని పరిరక్షించడం. కన్ను విటమిన్ ఏ. ఏంటి ఇక్కడ అనే విషయం వస్తే కన్నుకి విటమిన్ ఏకి సంబంధం ఏంటి చూద్దాం. కన్నులో ఒక మధ్యలో స్థరం ఉంటుంది, దీని పేరు దృఢస్థరం. ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ కాల్డ్ యాజ్ స్క్లీరా. దీనికి పైన ఒక కడుపు వచ్చింది. ఏమిటి సార్ ఇది? కార్నియా, అనగా ఐ డొనేషన్లో వాడతారు. కాబట్టి కన్ను పైన ఉన్న పొర పేరేంటి? కార్నియా. వెనకాల ఇంకొక పొర ఉంటుంది, దీని పేరే రెటీనా.
ఈ రెటీనా తయారవ్వాలి అంటే రెటినాల్ విటమిన్ ఏ కావాలి, అందుకే దీనికి పేరు పెట్టారు. చూసారా, ఎప్పుడు కూడా సైన్స్లో ఒక నేమ్ వచ్చిందంటే దాని వెనకాల కారణం ఉంటుంది. రెటీనా కావాలి కాబట్టి దీన్ని ఏమని పిలిచారు, రెటినాల్ అన్నారు. అలాగే దీని మీద కొన్ని పొడవాటి కణాలు ఉంటాయి, వీటిని దండాలు అని తెలుగులోను, ఇంగ్లీష్లో రాడ్స్ అనేటువంటి పేరుతో చెప్తారు. దీనికి విటమిన్ ఏ కావాలి అంటే దండాల యొక్క తయారీకి, రాడ్స్ యొక్క సింథసిస్కి కావాల్సింది ఎవరండి, విటమిన్ ఏ. అలాగే ముచ్చుమొహం వేసుకుని కొన్ని ఉంటాయి, వాటి పేరు శంకులు అనేటువంటి నేమ్తో చెప్తారు. శంకులు, కోన్స్ అనేటువంటి నేమ్తో చెప్తారు. వీటి యొక్క సింథసిస్ కూడా ఏ కావాలి. సార్ దీన్ని ఎలా మనం చూడొచ్చు అంటే దండాల తయారీకి ఏ, శంకుల తయారీకి ఏ, రెటీనా తయారీకి ఏ. బిట్ ఎలా అడగచ్చు, కన్నులో ఏమేమి భాగాలు విటమిన్ ఏ ఉంటే తయారవుతాయి, దండాలు, శంకులు, రెటీనా. కాబట్టి కన్నుకి రెటీనాకి సంబంధం ఉందా, 200% సంబంధం ఉంది, విటమిన్ ఏ. సార్ విటమిన్ ఏ గురించి ఇంకా ఏముంది, మరి ఆ విటమిన్ ఏ గురించినటువంటి మరికొన్ని విషయాలన్నింటినీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చేసే ప్రయత్నం చేద్దాం. మీ అమ్మా నరేష్, హర్షిత్ ఇన్స్టిట్యూట్.